ప్రైజ్ ద లార్డ్. ఈ దినపు వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటి కానాను దేశములో ప్రవేశించవలనని మిక్కిలి అసాధారణమైన మార్గములో వారు ఆ నదిని దాటివేశారు. క్రీస్తు యేసులో నున్న మన స్వాస్థ్యమును మనము ఏ విధముగా ప్రవేశించి అనుభవించవలనో ఆ మార్గమును ఇది మనకు తెలియజేయుచున్నది. ఆమేన్, హల్లెలూయా. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోవచ్చున్నది అని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో రాయబడి ఉన్నది. నిబంధన మందసమును మోయు యాజకులు దానిలో ప్రవేశించవలసి ఉండగా వారి పక్షమున యుద్ధము చేయుటకు దేవుడు తానే వారి కంటే ముందుగా వెళ్ళుచున్నాడు. ఆమేన్. ఆ నదిని దాటి బలమైన శత్రువులు ఆక్రమించుకునిన భూమిని స్వాధీనము చేసుకునుట వారి సొంత శక్తిని బట్టి, సొంత బలమును బట్టి, సొంత సామర్థ్యమును బట్టి జరిగినది ఎంత మాత్రము కానే కాదు. జీవము గల సర్వశక్తి గల దేవుడు గొప్ప సైన్యాధిపతిగా వారి మధ్యనున్నాడని ఆ మందసము మనకు గుర్తు చేయుచున్నది. ఆయనే వారిని నడిపించును. వారి ఎదుట నుండి శత్రువులను పారద్రోలును. వారు తమ స్వశక్తి మీద కానీ, సామర్థ్యం మీద కానీ, యుద్ధ సామాగ్రి మీద కానీ ఆధారపడవలసిన అవసరము ఎంత మాత్రము లేదు. ఎందుకంటే ఆయనే నడిపించువాడుగా ఉన్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. యాజకులు పాదములు ఆ నీటిని తాకగానే ఆ నీరు ఆపబడెను. ప్రజలు ఆరిన నేలను దాటిపోయిరి. ఈ యోర్దాను నీళ్లు మన స్వాస్థ్యమును పొందకుండా ఆటంకపరచు మన పాపయుక్తమైన శరీర స్వభావమును గురించి తెలుపుచున్నవి. ఆ పాప స్వభావమును జయించుటకు మనమెంత కాలము మన సుశక్తి మీద, బలము మీద ఆధారపడదుమో అంతకాలం మనం ఓడించబడదుము. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు మన జీవితమును తన స్వాధీనము చేసుకునునో అప్పుడు మనము విజయమును అనుభవించగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు తన కాలములో అత్యధికమైన అర్హత గల వ్యక్తులలో ఒక్కడుగా ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అనుసరించి నిర్దోషిగా ఎంచబడ్డాడు. అయినప్పటికీ అతడు తన మానవ సంబంధమైన అర్హతల మీద ఎన్నడనూ ఆధారపడలేదు. అంతేకాదు, అతడు తన శరీరమును ఆస్పాదము చేసుకొనలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 మనం చదవచ్చు. ఇశ్రాయేలులకు ఒక ప్రణాళిక కానీ, పథకం కానీ లేవు కానీ వారు దేవుడు తనకిచ్చిన ప్రణాళికకు పూర్తిగా విధేయత చూపినారు. ఆ విధముగానే మనము కూడా యేసు క్రీస్తు ప్రభులు వారిని మన పరలోకపు రాజుగా సింహాసనాసీనుని చేసుకుని ఆయన సంపూర్ణ అధికారము క్రింద నుండవలెనని, యాజకుల పాదములు తగలగాన ఆ నీరు ఎట్లు ఏకరాశిగా నిలుచునో మనము కూడా ప్రభు శక్తి మన పక్షమున పనిచేయుటను, విజయమునకు నడిపించుటను చూడగలము. ప్రతిదినము మన హృదయములలో అనేక యుద్ధములను ఎదుర్కొనవలెను. ఎందుకంటే శత్రువు మన హృదయములో ద్వేషము, శత్రుత్వము, అసూయ, దురాశ, అపవిత్రత, పేరాశ, గర్వము మొదలగు వాటిని తీసుకుని వచ్చును. మన స్వశక్తి చే గాని, జ్ఞానము చే గాని, తెలివితేటలు చే గాని ఈ విధమైన కోరికలు, భావోద్రేకములు, తలంపులను మనము జయించలేము. మనము విశ్వాసముతో యేసు ప్రభువా, ఈ పాప సంబంధమైన కోరికలను నా అంతట నేను జయించలేను, అవి నన్ను బాధించుచున్నవి, నీవు దయచేసి నా పక్షమున వాటిని జయించుము అని అడిగినప్పుడు మాత్రమే మనం ఆయన విజయమును చూడగలము, అనుభవించగలము. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you all.